నమస్కారం. ఈరోజు మనం మహాభారత యుద్ధానికి కొంచెం ముందుకెళ్ళి కురుక్షేత్రంలోకి తొంగి చూద్దాం. హ్మ్. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే అప్పటి ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా పాండవుల సైనిక సంసిద్ధత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అవును. దుర్యోధనుడు, ద్రోణుడు, మరి దృష్టద్యుమ్నుడు ఈ ముగ్గురి మధ్య నడిచిన ఒక సంభాషణ, దాని వెనకున్న ఆ సంక్లిష్టతను పరిశీలిద్దాం. మన లక్ష్యం ఏంటంటే ఈ ఆధారాల ద్వారా దృష్టద్యుమ్నుడి పాత్ర, అతని సామర్థ్యం, అప్పటి సైనిక వ్యూహాల ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఇది కేవలం సైన్యం ఎంత పెద్దది అని చెప్పడం కాదు, అంతకుమించి చాలా ఉందిందులో. అవును. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎదురుగా ఉన్న పాండవ సైన్యాన్ని చూపిస్తాడు. హ్మ్. చూపిస్తూ దాన్ని మహతీం చమూమంటాడు. హ్మ్. అంటే చాలా పెద్ద సైన్యమని. పెద్ద సైన్యమనే కాదు, గొప్ప సైన్యమని కూడా. అంటే దాని బలం, దాని వ్యూహం గొప్పవని దుర్యోధనుడి ఉద్దేశం అన్నమాట. సరిగ్గా చెప్పారు. కేవలం సంఖ్య కాదు, వ్యూహం కూడా గొప్పదని. అవును. ఎందుకంటే ఆ సైన్యం అమరికను వ్యూఢాం అని వర్ణించారు కదా. వ్యూఢాం అంటే అంటే అదేదో యాదృచ్ఛికంగా గుమిగూడిన సైన్యం కాదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేయబడింది, యుద్ధ వ్యూహానికి అనుగుణంగా. ఓ అలాగా. ఇంత పకడ్బందీ వ్యూహాన్ని రచించింది ఎవరంటారు? అదే కదా అసలు విషయం. మూలాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ద్రుపదుడు కొడుకు దృష్టద్యుమ్నుడు అని. దృష్టద్యుమ్నుడా? అవును. ఇక్కడ ఇంకో ఏంటంటే, ఒక నాటకీయమైన మలుపుంది. దుర్యోధనుడు ద్రోణుడితో ఏమంటాడంటే, ఆ వ్యూహం పన్నింది తవ శిష్యేణా అని. తవ శిష్యేనా అంటే? నీ శిష్యుడు చేతే అని. ఓరి దేవుడా! అంటే ద్రోణాచార్యుల శిష్యుడే ఆయనకే వ్యతిరేకంగా పాండవ సైన్యానికి సేనాధిపతిగా, వ్యూహకర్తగా ఉన్నాడన్నమాట. అదే. గురువు దగ్గర నేర్చుకున్న విద్యనే గురువు మీదే ప్రయోగిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. నిజంగా. గురు శిష్య సంబంధంలో ఇది ఊహించనిది. మరి ఆ దుర్యోధనుడు దీన్ని ఎందుకు అంత నొక్కి చెప్తున్నాడు, నీ శిష్యుడు అని? మంచి ప్రశ్న. బహుశా ద్రోణుణ్ణి మానసికంగా దెబ్బతీయడానికేమో. చూడు, నువ్వు నేర్పినవాడే మనకి ఎంత ప్రమాదకారిగా మారాడు అని గుర్తు చేయడానికే కావచ్చు. అది కూడా నిజమే. లేదా దృష్టద్యుమ్నుడి సామర్థ్యం గురించి హెచ్చరించడమా? అది కావచ్చు. ఎందుకంటే దుర్యోధనుడు దృష్టద్యుమ్నుడిని కేవలం ద్రుపద పుత్రుడు అనో నీ శిష్యుడు అనో ఊరుపోలేదు. ఇంకేమన్నాడు? అతన్ని ధీమత అని కూడా వర్ణించాడు. ధీమత? ఆ పదానికి అర్థం? అంటే ప్రతిభావంతుడు, చాలా తెలివైనవాడు, గొప్ప బుద్ధిశాలి అని. ఓ అంటే శత్రుపక్షంలో ఉన్నా సరే దృష్టద్యుమ్నుడి తెలివితేటల్ని దుర్యోధనుడు గుర్తించి దాన్ని ద్రోణుడికి మళ్ళీ గుర్తుచేస్తున్నాడు. అవును. నీ శిష్యుడు చాలా తెలివైనవాడు, మనకే వ్యతిరేకంగా ఇంత గొప్ప వ్యూహం పన్నాడు అని చెప్పకనే చెప్తున్నాడనమాట. ఇది యుద్ధానికి ముందు జరిగే సైకలాజికల్ వార్ఫేర్ లాంటిది. కాబట్టి మనం ఈ సంభాషణ నుంచి ఏం గ్రహించవచ్చు? ద్రోణుడి ప్రియ శిష్యుడు, ఆయన దగ్గరే విద్య నేర్చుకున్న దృష్టద్యుమ్నుడు ఇప్పుడు పాండవుల శక్తివంతమైన సైన్యానికి వ్యూహకర్త. కరెక్ట్. అతని ప్రతిభను స్వయంగా శత్రువులు కూడా గుర్తించారు. ఇది ద్రోణుడికి ఎంతటి సంకటమైన పరిస్థితిని సృష్టించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అవును. శిష్యుడి ప్రతిభకు గర్వపడాలో లేక అతను శత్రుపక్షంలో ఉన్నందుకు బాధపడాలో తెలియని స్థితి. సరిగ్గా. ఇంకో విషయమేంటంటే, ఈ చిన్న సంభాషణ రాబోయే యుద్ధం ఎంత తీవ్రంగా, ఎంత క్రూరంగా ఉండబోతుందో సూచిస్తోంది. అంటే వ్యక్తిగత బంధాలు కూడా యుద్ధంలో కలిసిపోతాయని, కరిగిపోతాయని చెప్పడమా? ఒక రకంగా అంతే. గురుశిష్య బంధం, స్నేహం, శత్రుత్వం అన్నీ కలిసిపోయి ఆ సంఘర్షణ ఎంత విధ్వంసానికి దారితీయనుందో ఇదొక చిన్న సూచన ఇస్తోంది. ఇది కేవలం సైనిక బలాల లెక్క కాదు, అంతర్లీనంగా ఉన్న భావోద్వేగాలు, వైరుధ్యాలు కూడా బయటపడుతున్నాయి. వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఒక మహాసైన్యానికి వ్యూహకర్తగా నిలబడినప్పుడు ఆ క్షణంలో గురు ద్రోణాచార్యుడు మనసులో ఎలాంటి సంఘర్షణ నడుచుంటుంది? ఆయన ఏం ఆలోచించుంటారు?